Good morning students, Vikas Global Institutions, Jangaredgudam. So, మనకు మే 5th నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆల్రెడీ ప్రీ ఫైనల్ 1 కండక్ట్ చేసుకున్నాం. నేను కెమిస్ట్రీ ఎగ్జామ్ ఎండింగ్ తోటి ప్రీ ఫైనల్ 1 కంప్లీట్ అయింది. టుడే ఆన్వర్డ్స్ ప్రీ ఫైనల్ 2 స్టార్ట్ అవ్వాలి, బట్ మనం అందరం సెలవులు ఇచ్చుకొని ఉన్నాం. సో ప్రీ ఫైనల్ 2, ప్రీ ఫైనల్ 3 ఆల్రెడీ పేపర్స్ మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఆ పేపర్స్ ఎలా వచ్చి కలెక్ట్ చేసుకోవడమో లేకపోతే మేము అప్లోడ్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. సో ఈ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్ ఆఫ్ మార్క్స్ ఎలా తీసుకోవాలి, హౌ టు గెయిన్ 60 మార్క్స్, ఏ కార్నర్ నుంచి మార్క్స్ వస్తున్నాయి, 4 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, 4 అవుట్ ఆఫ్ 24 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, 2 మార్క్స్ 20 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, అవుట్ ఆఫ్ టోటల్ 60 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. సో దానికన్నా డిస్కషన్ కన్నా ముందు టైమ్స్ ఒకసారి టైం టేబుల్ వేసుకుందాం. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎస్ఎల్ కంప్లీట్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ టైం అంతా 4 మార్క్స్ కంప్లీట్ చేయండి. ఈవినింగ్ మొత్తం 2 మార్క్స్ కంప్లీట్ చేసుకోండి. సో ఎందుకంటే మనకి షెడ్యూల్ టైము ఈరోజు ఆల్రెడీ 30th డే, ఇంకో 4 డేసే టైం ఉంది. సో మనకి ఈరోజు ప్రీ ఫైనల్ 2 స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్ మన ప్రీ ఫైనల్ 2 స్టార్టింగ్లో ఈరోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసుకోవాలి మనం. రేపు ఫిజిక్స్ రాస్తాం, నెక్స్ట్ మ్యాథ్స్ బి రాయాలి, మ్యాథ్సే రాయాలి, జువాలజీ రాయాలి, బాటనీ రాయాలి. సో ప్రీ ఫైనల్ డ్యూ టు కరోనా గురించి మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోతున్నాం. సో ఆల్రెడీ అందరికీ సెలవులు ఇచ్చేసుకుని ఉన్నాం. సో ఈరోజు టోటల్ కెమిస్ట్రీ ఎగ్జామ్ కాబట్టి కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అవుట్ ఆఫ్ 60 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, మనకి ఎస్ఐలు మెయిన్గా 3 యూనిట్స్ నుంచి కవర్ అవుతున్నాయి. ఎప్పుడు ఒకటేంటి, అవుట్ ఆఫ్ 60 మార్క్స్ కోసం కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో 60 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఏ కారణం నుంచి మార్క్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ప్రీ ఫైనల్ 1 ఎగ్జామ్ జరిగింది. ప్రీ ఫైనల్ 1లో ఇది గవర్నమెంట్ పేపరు, మనం తయారు చేసింది కాదు. సో ఎస్ఎస్లో చూడండి 19th క్వశ్చన్లో యాక్చువల్గా బోస్ థియరీ ఒక్కటే ఇవ్వాలి మనకి. బోస్ థియరీ విత్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనే ఎస్ఐ మటుకు ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏం చేశాడు, 19th క్వశ్చన్ని A-B కింద ఇచ్చాడు. జస్ట్ 19th ఏలో ఓన్లీ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అని అడిగాడు. ఓన్లీ పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ అంటే 4 మార్క్స్ వెయిటేజ్. బి క్వశ్చన్ వచ్చేవాడికి స్టేట్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అండ్ పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ రెండూ కలిపి 4 మార్క్స్ అడిగాడు. చూసారు పాయింట్ ఆఫ్ వ్యూలో. యాక్చువల్గా ఏంటి, మనం ఇప్పుడు ఎలా గెస్ చేసుకుంటాం, 8 మార్క్స్కి ఓన్లీ బోర్స్ థియరీ వస్తుంది అని కన్ఫర్మ్ చేసుకుంటాం. బట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇచ్చాడు, 19th క్వశ్చన్లో A-B కింద డివైడ్ చేశాడు. సో ఇది కొంచెం ఆలోచించుకొని కొంచెం జాగ్రత్తగా చదువుకోవాలి. సో దీంతోపాటు ఓన్లీ అటామిక్ స్ట్రక్చర్లో బోస్ థియరీ 1 అండ్ సెకండ్ క్వశ్చన్ క్వాంటమ్ నెంబర్స్ అండ్ 3 ప్రిన్సిపల్స్. ఏంటో 3 ప్రిన్సిపల్, పౌలీస్ ప్రిన్సిపల్, హుండ్స్ రూల్, హైసెన్బర్గ్ ప్రిన్సిపల్, ఇవి 3 ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో పిల్లలు నన్ను కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇవి 2 క్వశ్చన్సే కాకుండా ఏంటవి, ఒకటి బోస్ థియరీ, 2 క్వాంటమ్ నెంబర్స్, ఇవి 2 ప్రిపరేషన్స్ కాకుండా వాటితో పాటు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. అటామిక్ స్ట్రక్చర్లో ఓన్లీ బోస్ థియరీ క్వాంటమ్ నెంబర్స్ కాకుండా వాటితో పాటు ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెంబర్ 1 హైసెన్బర్గ్స్ ప్రిన్సిపల్. సెకండ్ 1 ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ నెంబర్ 3 షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్. నెంబర్ 4 అబ్జార్ప్షన్ ఎమిషన్ స్పెక్ట్రమ్. వీటితో పాటు సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రీక్వెన్సీ మీద, E=hν మీద, ఓకేనా, ఫ్రీక్వెన్సీ మీద ప్రాబ్లమ్స్, μ=c/λ, వీటి మీద చిన్న 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి కూడా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓన్లీ బోస్ థియరీ క్వాంటమ్ నెంబర్స్ మీద డిపెండ్ అవ్వకుండా అందరూ మ్యాక్సిమం పాస్ కావాలంటే, అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలంటే ఓన్లీ బోస్ థియరీ క్వాంటమ్ నెంబర్స్ కాకుండా హైసెన్బర్గ్ ప్రిన్సిపల్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, షేప్స్ ఆఫ్ ఆర్బిటాల్స్, అబ్జార్ప్షన్ ఎమిషన్ స్పెక్ట్రమ్, సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రీక్వెన్సీ మీద, E=hν మీద, μ=c/λ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. అది అటామిక్ స్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ సెకండ్ ఎస్ఐ ఎక్కడి నుంచి వస్తుంది, సెకండ్ ఎస్ఐ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం మెయిన్గా చదివే 3 క్వశ్చన్స్. ఏంటవి, IE1, IE2, why IE2 is greater than I1, what are the factors influencing on the IE1 ionization enthalpy క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ వన్ SPDF బ్లాక్ ఎలిమెంట్స్. SPDF
block elements. Next, periodicity. What are the various groups in periods ani? Ionization enthalpy, atomic radius, electronegativity, electropositivity, metallic nature of the oxides. What are the influencing of the, what are the groups periods అని ఆ 3 క్వశ్చన్స్ చదువుతాం. వాటితో పాటు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేయండి. అవి ఏంటంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ క్వశ్చన్, లాంథనైడ్ కాంట్రాక్షన్, డైగోనల్ రిలేషన్షిప్. సో లాంథనైడ్ కాంట్రాక్షన్ ఒకటి, డైగోనల్ రిలేషన్షిప్. నీకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఆ 3 క్వశ్చన్స్ చదవకుండా అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఏబీ కింద ఇచ్చినప్పుడు ఇవి 3 కూడా ప్రిపరేషన్ చేయండి. లాంథనైడ్ కాంట్రాక్షన్, డైగోనల్ రిలేషన్షిప్, ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఇది సెకండ్ ఎస్ఐ. థర్డ్ ఎస్ఐ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? థర్డ్ ఎస్ఐ మోస్ట్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మన క్వశ్చన్ పడుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. సో నిన్న జరిగిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రిపరేషన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజిన్ ఆర్ ప్రిపరేషన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎసిటిలిన్, ఇథిలిన్ అని అడుగుతూ ఉంటాడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ అలాగే అడుగుతూ ఉంటాడు. బట్ నిన్న జరిగిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అని చెప్పి, వాట్ ఈస్ ద కార్సినోజెనిసిటీ, సెకండ్ క్వశ్చన్ అరోమాటిసిటీ, థర్డ్ వన్ ఓజోనాలిసిస్ ఆఫ్ ఇథిలిన్, ఫోర్త్ వన్ ఎడిషన్ ఆఫ్ HBr అండ్ ప్రోపేన్. ఒక ఎస్ఐ నుంచి 1 ఎస్ఐ డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వకుండా 2 మార్క్స్వి, అంటే కార్సినోజెనిసిటీ ఒక 2 మార్క్స్ వెయిటేజ్, అరోమాటిసిటీ, ఓజోనాలిసిస్ ఆఫ్ ఇథిలిన్, ఎడిషన్ ఆఫ్ HBr, అలా ఒక 4 పాయింట్స్ కలిపేసి ఒక ఎస్ఐ కింద ఇచ్చాడు, ABCD కింద. సో ఇది కొంచెం జాగ్రత్తగా ప్రిపరేషన్ చేయాల్సిన యూనిట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. ఓన్లీ ప్రిపరేషన్ ఆఫ్ ది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజిన్, ఇథిలిన్, ఎసిటిలిన్తో పాటు అరోమాటిసిటీ కాన్సెప్ట్, కార్సినోజెనిసిటీ, మార్కోనిక్ ఆఫ్ రూల్, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్, మార్కోనిక్ ఆఫ్ యాంటీ మార్కోనిక్ ఆఫ్, మార్కోనిక్ ఆఫ్ యాంటీ మార్కోనిక్ ఆఫ్, అరోమాటిసిటీ, కార్సినోజెనిసిటీ. ఈ క్వశ్చన్స్ కూడా కొంచెం చూసుకోండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అవుట్ ఆఫ్ తెచ్చుకునే స్టూడెంట్స్నైనా కొంచెం వీటిని కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఎస్ఐ యూనిట్స్. వీటితో పాటు ఒక్కొక్కసారి కెమికల్ బాండింగ్ నుంచి ఎస్ఐ క్వశ్చన్ ఇస్తుంటాడు. ఒక్కొక్కసారి మ్యాక్సిమం రిపీట్ అవ్వదు, బట్ ఒక్కొక్కసారి రిపీట్ అవ్వచ్చు కెమికల్ బాండింగ్. బట్ మన టోటల్ ఫైనల్ ఎగ్జామ్లో 3 ఎస్ఎస్ ఉంటాయి. 3 ఎస్ఎస్ నుంచి 2 ఎస్ఎస్ అటెంప్ట్ చేయాలి. మ్యాక్సిమం అటామిక్ సిక్స్ నుంచి 1 ఎస్ఐ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1 ఎస్ఐ, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 1 ఎస్ఐ. ఇన్ కేసు ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్ ఇవ్వకపోతే కెమికల్ బాండింగ్ నుంచి క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. కెమికల్ బాండింగ్ నుంచి ఎస్ఐ క్వశ్చన్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి. నేను షెడ్యూల్ వేసుకున్నప్పుడు మార్నింగ్ నుంచి 9 నుంచి 12 వరకు ఎస్ఎస్ కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ 1 అవర్ బ్రేక్ తీసుకొని, లంచ్ అవర్ బ్రేక్ తీసుకొని 1 to 4 మార్క్స్ రిఫర్ చేసుకోండి, లేదా 1 to 5 రిఫర్ చేసుకోండి. ఈవినింగ్ ఒక 1 అవర్ బ్రేక్ తీసుకోండి, 5 to 6 to 9 వరకు 2 మార్క్స్ రిఫర్ చేయండి ఈరోజు. కొంచెం అదొకటి కొంచెం చూడండి అన్న. ఇది ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోండి. వీటితో పాటు 4 మార్క్స్ ఎలా చదవాలి, ఏ కార్నర్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, మనకు టోటల్ ఎన్ని 4 మార్క్స్ ఉంటాయి ఫైనల్ ఎగ్జామ్లో, 8 4 మార్క్స్ ఉంటాయి. 8 అవుట్ ఆఫ్ 8లో 6 అటెంప్ట్ చేయాలి. 6 into 4 మార్క్స్ 24 మార్క్స్ వస్తాయి. సో ఏ కార్నర్ నుంచి మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, ఏ యూనిట్ నుంచి 4 మార్క్స్ వస్తుంది, 4 మార్క్స్ వస్తాయి. నెంబర్ 1 కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్ నుంచి 4+4, కెమికల్ బాండింగ్ నుంచి 4+, ఒక కెమికల్ బాండింగ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్. కెమికల్ బాండింగ్ నుంచి 4+4. నెక్స్ట్ 1 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, 1 4 మార్క్. థర్మోడైనమిక్స్ 1 4 మార్క్. నెక్స్ట్ 1 కెమికల్ ఈక్విలిబ్రియం, 1 4 మార్క్. కెమికల్ ఈక్విలిబ్రియంతో పాటు యాసిడ్స్ అండ్ బేసెస్,
hydrogen and its compounds, hydrogen and its compounds, hydrogen and its compounds, stoichiometry, stoichiometry. Next 14th group, P block లో 14th group elements, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 8 క్వశ్చన్స్ చూడండి అన్న. కెమికల్ బాండింగ్లో 2 క్వశ్చన్స్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో 1, థర్మోడైనమిక్స్ 1, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేసెస్ 1 క్వశ్చన్, హైడ్రోజన్స్ కాంపౌండ్స్ 1 క్వశ్చన్, స్టాయికోమెట్రీ 1 క్వశ్చన్, 14th గ్రూప్ ఎలిమెంట్స్ ఒక క్వశ్చన్. సో 2 + 3 + 3 1 + 1 + 1 టోటల్ 8 క్వశ్చన్స్. 1 2 3 4 5 6 + 2 టోటల్ 8 క్వశ్చన్స్. ఈ అవుట్ ఆఫ్ 8 నుంచి ఫైనల్ ఎగ్జామ్లో ఉంటాయి. ఈ 8 యూనిట్స్ నుంచి, ఈ 7 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్ నుంచి అవుట్ ఆఫ్ 8లో 6 అటెంప్ట్ చేయాలి. సో ఏ కార్నర్ నుంచి పాయింట్ వస్తుంది చూడండి. బట్ ఇందులో కొంచెం ఇబ్బంది పడే పిల్లల స్టూడెంట్ యూనిట్ ఏంటంటే స్టాయికోమెట్రీ. సో స్టాయికోమెట్రీలో క్వశ్చన్స్ ఏమొస్తూ ఉంటాయి ఎక్కువగా, మ్యాక్సిమం బ్యాలెన్సింగ్ ఆఫ్ ద రిడాక్స్ రియాక్షన్. ఎసిడిక్ మీడియంని ఇస్తే క్వశ్చన్ ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, బేసిక్ మీడియం ఇస్తే ఎలా బ్యాలెన్స్ చేయాలి. సో ఇన్ కేసు లేకపోతే అది కాకపోతే ఎంపిరికల్ ఫార్ములా, హౌ టు క్యాలిక్యులేట్ ద ఎంపిరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములాస్ నుంచి కార్నర్స్ వస్తూ ఉంటాయి. వాటిలోంచి ఇంకా ఆక్సిజన్ స్టేట్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఫాలోయింగ్ ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ KMnO4 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ KMnO4. వాట్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది మ్యాంగనీస్, వాట్ ఇస్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ది CrO4-, వాట్ ఇస్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ది క్రోమియం. సో ఇలా అండర్లైన్ చేసేసి వాట్ ఇస్ ద ఆక్సిజన్ స్టేట్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అంటాడు. అదొక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి అన్న. సో ఎక్కువ కొంచెం ఇబ్బంది పడే యూనిట్ స్టాయికోమెట్రీ, బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడాక్స్ రియాక్షన్, ఎంపిరికల్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా క్యాలిక్యులేషన్ చేయడం. నెక్స్ట్ వన్ ఆక్సిజన్ స్టేట్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఆ స్టాయికోమెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. 14th గ్రూప్లో మెయిన్గా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి డైమండ్, గ్రాఫైట్ క్వశ్చన్. వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైమండ్ అండ్ గ్రాఫైట్. నేను జరిగిన ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో డైమండ్, గ్రాఫైట్ ఇచ్చాం. నెక్స్ట్ వన్ ఫులరెన్స్ గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ వన్ క్యాటనేషన్, ఎలియోట్రోపీ, ఇనెట్ పేర్ ఎఫెక్ట్. ఆ 3 క్వశ్చన్సే మెయిన్గా వస్తూ ఉంటే 14th గ్రూప్ ఎలిమెంట్స్లోంచి. హైడ్రోజన్స్ కాంపౌండ్స్లో ఒక క్వశ్చన్ ప్రిపరేషన్, కెమికల్ ఈక్విలిబ్రియం యాసిడ్స్ అండ్ బేస్ నుంచి ఒక క్వశ్చన్, థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వశ్చన్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒక క్వశ్చన్, అండ్ కెమికల్ బాండింగ్లో 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో మనకి ఆల్రెడీ మీరు డిస్కస్ చేసుకున్నాం, మనం ఆల్రెడీ జిరాక్స్ ఇచ్చుకుని ఉన్నాం. ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు క్లాస్లో చెప్పినప్పుడు ప్రతిసారి చెప్తూ ఉన్నాను. ఆ క్వశ్చన్స్ కొంచెం ఫాలో అవ్వండి. ఇవి అన్నీ 4 మార్క్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి. మెయిన్గా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఏ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి 2 మార్క్స్ 2 వస్తాయి. ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ 2 మార్క్స్ 2. నెక్స్ట్ పీ బ్లాక్లో 13th గ్రూప్ ఎలిమెంట్స్, పీ బ్లాక్లో 13th గ్రూప్ ఎలిమెంట్స్, పీ బ్లాక్ 13th గ్రూప్ ఎలిమెంట్స్ 2 మార్క్స్ వెయిటేజ్, 2 మార్క్స్ ఎస్ యూనిట్స్. 2 మార్క్స్ యూనిట్స్లో నెంబర్ 1 ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 2 + 2. నెక్స్ట్ 13th గ్రూప్ ఎలిమెంట్స్, పీ బ్లాక్లో 13th గ్రూప్ ఎలిమెంట్స్, 13th గ్రూప్ ఎలిమెంట్స్ 2 + 2. నెక్స్ట్ వన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ యూనిట్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్లో 2 మార్క్ క్వశ్చన్. కెమికల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి 2 మార్క్స్ క్వశ్చన్. హైడ్రోజన్స్ కాంపౌండ్స్, హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్. స్టాయికోమెట్రీ, స్టాయికోమెట్రీ 2 మార్క్స్ క్వశ్చన్. 4 5 6 7 8 9 అండ్ లాస్ట్ వన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, organic chemistry. The 2 marks weightage units. So number 1, but major part S block elements, 13th group elements. Total out of 10, 4 questions are coming from S block elements, 13th group elements. Next one states of matter 1 question, thermodynamics, chemical equilibrium acids and bases, hydrogen compounds, stoichiometry, organic chemistry. What are the questions coming from the organic chemistry? Here organic chemistry nunchi a question IUPAC question. Next one Woods reaction, decarboxylation reaction. అదొక పాయింట్ ఆఫ్ క్వశ్చన్. నేను ఇచ్చిన పేపర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్
Write the conformational isomers of the ethane. Means what is the meaning of conformational isomers of the ethane? Conformational isomers of ethane. What is the meaning of conformations? What are the conformations? The carbon-carbon relation between the carbon-carbon. Free rotation possible between the two carbon atoms. Free rotation is possible between two carbon atoms is called conformation center. So what are the conformations of the ethane? What is the formula of the ethane? CH3 single bond CH. This is called ethane. See here, conformation of ethanes are two types, mainly two types. Number one, eclipsed. Second one, stragged. So what is the meaning of eclipsed? What is the meaning of stragged? The 6 hydrogen atoms are very close to each other is called eclipsed. The 6 hydrogen atoms are far away to each other, that is called stragged isomers. So any intermediate structure is formed, that is called skew conformation under. So that is the 2 marks weightage of question. So conformation of ethane question, IUPAC question, and Woods reaction, decarboxylation reactions. So that is the repeated questions in the point of view organic chemistry. In the stoichiometry lo problem istha untaru. Stoichiometry hydrogen compounds lo definition question, chemical equilibrium lo definition question, thermodynamics lo statements adutadu, especially states of matter lo definition question, S block P 13th group elements lo konచెం weightage ఉన్న units unna. ఇది total chemistry point of view out of తీసుకున్న units, total 60 marks. How to gain the 60 marks units? Atomic structure, classification of elements, organic chemistry. The 3 units are 8 marks weightage units. And chemical bonding either 4 marks question, ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా ఇస్తూ ఉంటాడు. మీన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మిస్ అయితే కెమికల్ బాండింగ్ ఇస్తూ ఉంటాడు. సో 4 మార్క్స్ వెయిటేజ్ యూనిట్స్. దీస్ ఆర్ ఆల్ 4 మార్క్స్ యూనిట్ వెయిటేజ్ యూనిట్స్, 7 యూనిట్స్ అండ్ 2 మార్క్స్, జస్ట్ టోటల్ 8 యూనిట్స్ వెయిటేజ్ మార్క్స్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఈరోజు ప్రిపరేషన్ చేయండి అన్న. ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి, దాంతోపాటు స్టాయికోమెట్రీ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అన్న. ఈరోజు ఈ ప్రిపరేషన్ అంతా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు 8 మార్క్స్ చదవండి. ఆఫ్టర్నూన్ అంతా 4 మార్క్స్ చూసుకోండి. ఈవినింగ్ 2 మార్క్స్ ప్రిపరేషన్ చేయండి. సో ఇది ప్రిపరేషన్ అన్న. మీకు సెకండ్ ప్రీ ఫైనల్, థర్డ్ ప్రీ ఫైనల్ ఆల్రెడీ పేపర్స్ రెడీ చేసాం, మీకు మేము ప్రొవైడ్ చేస్తాను. వాటితో పాటు లాస్ట్ పేపర్స్ ఒకసారి చూసుకోండి, ఎక్కడెక్కడ నుంచి ఏ యూనిట్ ఎలా చేస్తున్నాడో ఒకసారి కవర్ చేసుకోండి అన్న. ఇక ఏమైనా డౌట్ వస్తే యాప్లో కొంచెం క్వశ్చన్స్ ఏమైనా అరేంజ్ చేయండి. వాటితో పాటు ఒకసారి నా నెంబర్ ఉంటే తీసుకోండి, మీ దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఉంటాయి నాన్న, తీసుకొని ఒకసారి ఫోన్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.